అర్జున్ వివాదం టాలీవుడ్ మెడకు చుట్టుకుంటోందా? సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల పరిస్థితి ఏంటి? బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ఉండబోదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పి ఉన్నందున సంక్రాంతికి వచ్చే సినిమాల కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే చర్చ ప్రారంభమైంది. మరోవైపు అల్లు అర్జున్ చేసిన పొరపాటే మొత్తం వివాదాన్ని మలుపు తిప్పింది అని భావిస్తున్నారు. సంధ్య థియేటర్ ఇదే రాజకీయ దుమారానికి దారితీసిందని అంచనా వేస్తున్నారు. సంధ్య థియేటర్ ఘటన జరిగిన తర్వాత రోజు జరిగిన సక్సెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోయారు. ఇది వివాదానికి దారితీసింది. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకుంటుందో Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank ఇది మున్ముందు వివాదం అవుతుందని, పొరపాటున పేరు మర్చిపోయానని ట్విట్టర్లో పెడితే బాగుంటుందని అల్లు అర్జున్ కు సన్నిహితులు సలహా ఇచ్చారు. వీరి మాటను అల్లు అర్జున్ పట్టించుకోలేదు. రాజకీయాలతో తనకేం సంబంధం అంటూ ఈ సలహాను లైట్ తీసుకున్నారు. ఇక ఆ తర్వాత వరుసగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, హై డ్రామా మధ్య రిలీజ్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు కూడా వివాదమయ్యాయి. ఇదే అంశాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అల్లు అర్జున్ తీరును తప్పుబట్టారు. పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీళ్ళని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల వేయాల్సి వస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు. మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. లా అండ్ ఆర్డరు, శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి. మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళు ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు. పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది. మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోషపెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు. కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసిరు. అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు. మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి. ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి. కోర్టుకు కూడా మీరు విచారణలో ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తాను. దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అధ్యక్ష. ఇక్కడి వరకు ఒక హీరో, ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు, వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించారు అధ్యక్ష. ముఖ్యమంత్రి ఇంత స్థాయిలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ రియలైజ్ అయితే బాగుండేది, కానీ అలా జరగలేదు. అదే రోజు మీడియా సమావేశం పెట్టి మరి రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. అంతేకాదు పోలీసుల తీరుపైన వ్యాఖ్యలు చేశారు. దీంతో రగడ మరింత రాజుకుంది, రాజకీయ వివాదానికి దారితీసింది.
ఫాల్స్ ఎలిగేషన్ రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది. సో ఐ జస్ట్ వాంట్ టెల్, ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్తో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాజ్ మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని వీఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ విత్ దెమ్. సో ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు. ఐ జస్ట్ వాంట్ టు అడ్రస్ ఎవ్రీబడి దట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్. నేను ఇలా బిహేవ్ చేశాను, నేను అలా అన్నాను, నేను ఇలా చేశాను అనేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ, హౌ డు యు సే, అంతే ఎక్స్ట్రీమ్. ఇట్స్ హ్యూమిలియేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ మాటల్లో నిజం లేదు అంటూ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ వీడియోలు రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ కు రకమైన హెచ్చరికలే జారీ చేశారు. మరోవైపు బౌన్సర్లకు పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.